హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ 'స్పందన మిడిల్ క్లాస్ అమ్మాయి'. నేను ఊరెళ్తా అని చెప్పాను గదా! సో, డివోషనల్ ట్రిప్ అండి. వన్ డే ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఇదిగోండి కనిపిస్తుంది గదా! ఈ బుడ్డపిల్ల. ఈ బుడ్డపిల్ల పుట్టినందుకు వాళ్ళ మమ్మీ, డ్యాడీ అయితే మొక్కుకున్నారు. పొంగల్ పెడతామని ఈశ్వరయ్య అంటే శివుడు ఆయన దగ్గర అయితే మొక్కుకున్నారంట. సో, తన కోసం పొంగల్ పెట్టడానికైతే వాళ్ళు వెళ్తూ మమ్మల్ని కూడా పిలిచారు. అందుకనైతే వెళ్ళాము. ఈ బుడ్డది మాత్రం వాళ్ళ మమ్మీ, డ్యాడీ దగ్గరికెళ్ళకుండా మా దగ్గరే కూర్చోనుందండి. వెనకాల వాళ్ళ మమ్మీ, డ్యాడీ కూర్చోనున్నారు. ఇదైతే మాతోనే ఉండింది. మా పాప అది ఆడుకుంటూ ఉన్నారు. వెళ్ళే దారైతే మొత్తం చెట్లు, కొండలు, చెరువులు చాలా బావుండిందండి. చాలా కలర్‌ఫుల్‌గా అయితే అనిపిచ్చింది. నేచర్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా! చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మేము ఇంటి దగ్గర నుంచి 7:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికే దగ్గర దగ్గర 12 అయితే అయిపోయిందండి. అంత లాంగ్. ఫస్ట్ అయితే బస్ ఎక్కాము. తర్వాత ఇంకో బస్‌కి షిఫ్ట్ అయ్యాము. అక్కడి నుంచి ఇంకో బస్‌కి షిఫ్ట్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడికి రావడానికి 3 బస్సులు మారాము. ఇదైతే సెంటర్ డక్కీలి అంటారు. మేము వెళ్ళేది ఎల్లంపల్లి. నెల్లూరు వాళ్ళకి తెలిసుండొచ్చేమో. అక్కడైతే కొబ్బరి నీళ్ళు తాగాను నేను. డీహైడ్రేట్ అయిపోకుండా. ఎండలెక్కువున్నాయండి అటు సైడయితే. అక్కడి నుంచయితే ఆటో తీసుకొని గుడి దగ్గరికెళ్తే బయలుదేరేసాము. ఎనకాల కూర్చున్నాము. కొంచెం చుట్టూ చూసుకుంటూ వెళ్ళొచ్చులే అని ఎనకాల కూర్చున్నాం గానీ, ఎండకైతే మాడిపోయింది స్కిన్ను. నాకే అలా అవుతుందో ఏమో తెలీదు కానీ, ఎండ తగిలిందంటే మంటొస్తుందండి స్కిన్‌కి. మేము వెళ్ళేసరికి భోజనాలు పెడుతూ ఉన్నారు. ఎలాగో 12 అయిపోయింది గదా! అనేసి పిల్లల్ని తీసుకొనైతే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫుడ్ తర్వాత తినొచ్చులే అని జెప్పి మా పాప అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ దగ్గరికైతే వెళ్ళిపోయిందండి. నా షేర్ కూడా తనకే ఇచ్చేసాను. సో, నెక్స్టొచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. షాప్స్ అన్నీ పెట్టున్నారండి. లాస్ట్ వీక్ అయితే తిరునాళ్ళు జరిగిందంట అక్కడ. అందుకని షాప్స్ అయితే అక్కడే ఉన్నాయి. తిరునాళ్ళ టైంలో వెళ్తే క్రౌడ్ ఎక్కువుంటారు అని మేమైతే వెళ్ళలేదు. ఇవి చూడండి నాకైతే ఇవి భలే నచ్చేసాయండి. ఇంతకుముందు బయట పొయ్యిల కోసం రాళ్ళు ఏరుకొని, కట్టెలు ఏరుకొని చాలా కష్టపడేవాళ్ళు పొంగల్ పెట్టాలంటే. ఇప్పుడేమో నీట్‌గా పొయ్యిలు కట్టిచ్చేశారు. 2 వరుసలు పెట్టి. మార్నింగ్ టైంలో ఎండ లేకుండా ఉంటే అటు సైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇటు సైడ్ రేకుల షెడ్డులాగా వేస్తున్నారు. వరుసగా పొయ్యిలు పెట్టున్నారు. అక్కడైతే పొంగల్ పొంగిస్తున్నారు. కట్లు కూడా అయితే అక్కడే అమ్ముతున్నారండి. ఇప్పుడైతే చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చేసాయి ఇక్కడ. నేను పెళ్ళికి ముందొచ్చానండి 12 ఇయర్స్ బ్యాక్. ఈమైతే మా మేనత్త. తనే పొంగల్ పెట్టేది వాళ్ళ మనవరాలి కోసం. మేము వెళ్ళిన ఊరైతే మా తాత వాళ్ళ ఊరు. ఇంకా మా మేనత్తని కూడా అదే ఊర్లో ఇచ్చారు. మా తాత వాళ్ళ ఊరు అంటే మా తాత పుట్టిందైతే అక్కడ కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మేముండే దగ్గరకైతే వచ్చేసారండి. పొంగలైతే రెడీ అయిపోయింది. స్ట్రక్చర్ అయితే చాలా బా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుండింది. పొంగలైతే పెట్టేసుకొని గుడికైతే దర్శనానికి వెళ్ళామండి. 1 గంట అయిపోయిందండి పొంగల్ పెట్టేసరికి. ఆ మంచి ఎండలో ఆ వేడి వేడి పొంగల్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. సో, అప్పుడు వెళ్ళడమే మంచిదయిందండి. క్రౌడ్ అయితే చాలా తక్కువుండే. వీళ్ళ గుడిలోనే సమాధులుంటాయండి. వీళ్ళు సజీవ సమాధులు అయ్యారంట. 3 సమాధులైతే ఉన్నాయి గుడి లోపలనే. పాపయ్య, వెంకయ్య ఏదో చెప్పింది మా అత్తమ్మ. సో, మర్చిపోయాను సారీ. ఇదైతే స్తంభాలీశ్వరయ్య అంటండి ఈయన పేరు. శివుడు. విగ్రహం మాత్రం చాలా కళగా ఉండిందండి. నాకైతే భలే నచ్చింది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా గుళ్ళకి వెళ్తే. క్రౌడ్ అయితే అప్పుడు చాలా తక్కువే ఉండేనండి. అక్కడి నుంచి మేమైతే ఇంకొక దగ్గరికైతే వెళ్ళాము. అది ఏంటి అంటే సోది చెప్తారు అని జెప్పి తీసుకెళ్ళింది మా అత్తమ్మ అక్కడ దగ్గరలో. మళ్ళీ ఈవినింగ్ అయితే చెప్పరేమో అని జెప్పేసి మంచి ఎండలోనే 2కైతే కదిలామండి. ఇక్కడ నుంచి రూ. 100 బాడుగ పెట్టుకొని మరీ వెళ్ళామక్కడికి.
అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే, మాకంటే ముందు మా లక్కయితే వెళ్ళిపోయింది. అయినా ఇవాళ చెప్పను అనయితే చెప్పేశారు. అక్కడి నుంచయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికే వచ్చేసి పులుసన్నం అయితే చేసుకొనొచ్చాం కదా! అదైతే తిన్నామండి. తినేసి ఈవినింగ్ అయితే కోనేరు దగ్గరికైతే వెళ్ళాము. అటునుంచి వెళ్తే మా తాతగారి ఊరొస్తుంది. బట్ ఆయనయితే ఇల్లరికం వచ్చేసారండి మేముండే దగ్గరికి. మా ముత్తాత ఏ ముహూర్తాన కోరుకున్నారో గానీ, మా ఇంట్లో మా అత్తమ్మ గానీ, మా అక్క గానీ, నేను గానీ ఇదే ఊరికైతే వచ్చేసి ఇక్కడే అయితే ఉన్నామండి. మా నానమ్మనైతే ఆ ఊరు నుంచి తీసుకొచ్చేసారంట. అక్కడ పల్లెటూరు చేయలేదు అని జెప్పి. మళ్ళీ మా అత్తమ్మని అదే ఊర్లో అయితే ఇచ్చారు. అయినా గూడా ఆమె గూడా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తను గూడా అయితే మేముండే ఊరికే అయితే వచ్చేసింది. అలా అని మమ్మల్ని కూడా వేరే దగ్గరైతే ఇచ్చారు గానీ, నేను మా ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను అదే ఊర్లో. అండ్ మా అక్క గూడా అనుకోకుండా ఆ అమ్మాయి గూడా ఇక్కడే ఇల్లు కొనుక్కుంది. ఇప్పుడైతే ఇక్కడ లేరు కానీ ఫ్యూచర్‌లో అయితే ఇక్కడికే వచ్చేస్తారు. సో, కోనేరులో అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసారండి పిల్లలు. ఒక గంట వరకు రాలేదు. జలుబు చేస్తుందేమో అనుకున్నాంలే గానీ, అక్కడ అందరూ దండాలు పెట్టుకుంటా ఉన్నారు ఆ నీళ్ళని. దేవుడి సన్నిధిలో నీళ్ళు కాబట్టి చాలా పవిత్రంగా అయితే చూస్తున్నారు. మేమైతే కొంచెం సేపు ఆడుకున్నాము, స్విమ్మింగ్ చేశాము, ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసేసాము. ఈ పొట్టిదసలు నీళ్ళల్లో నుంచి రాట్లేదండి. వాళ్ళ అమ్మ అయితే నాకు ఫ్రెండ్ అండి. మేము అక్క చెల్లెళ్ళలాగే ఉంటాము. సో, స్నానాలయిపోయిన తర్వాత కాస్ట్యూమ్స్ అయితే అందరం చేంజ్ చేసేసాము. ఈమె మా మేనత్త, మా బావ. మా నానమ్మని మేనత్త కొడుక్కే ఇచ్చారు. మా అత్తమ్మని మేనత్త కొడుక్కే ఇచ్చారు. అందుకని మేము మూడో తరం అవుతుంది కలిసి రాదు అని చెప్పి మమ్మల్నయితే చేసుకోలేదు. రిలేటివ్స్‌లోనే వేరే వాళ్ళకైతే ఇచ్చి చేశారు కానీ, మాకైతే ఈ ఊరు రావడం అయితే తప్పలేదు. అండ్ ఈవినింగ్ అయ్యే కొద్దీ ఫుల్ అయితే క్రౌడొచ్చేసారండి. ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ రాత్రులు నిద్ర చేసేవాళ్ళు, మొక్కులున్న వాళ్ళు అందరైతే చాలా మందొచ్చేసారండి. గుడి మొత్తం కిటకిటలాడిపోతూ ఉండింది. గుడిలో జనాలు ఒక సమస్య అంటే ఒక్క దోమ కూడా లేదండి అసలు. మామూలుగా మా ఇంటి దగ్గర చాలా దోమలుంటాయి. బట్ అంత గుడిలో అస్సలు ఒక్క దోమ గూడా కనిపించలేదు గానీ, అక్కడ మటుకు ఆవులు ఫుల్‌గా ఉన్నాయండి. ఎక్కడ మనుషుల్ని తొక్కేస్తాయో అన్నంత భయమేసింది. చూడండి అసలు ఫుల్‌గున్నాయి. లైటింగ్స్‌లో అయితే షాప్స్ భలే కనిపిస్తున్నాయి గదా! బయటకొచ్చామంటే మా పిల్లలు అవి కావాలి, ఇవి కావాలి అని సతాయిచ్చేస్తున్నారండి. అదైతే పక్కా పల్లెటూరండి. ఈవినింగ్ అయితే ఏమీ దొరకవు అక్కడ. మనకిలాగా స్నాక్స్ ఏం లేవు పిల్లలకి పాపం. సో, అక్కడంతా వెతికిన తర్వాత ఇప్పుడు చాట్ అయితే దొరికిందండి. అదైతే తీసుకునింది మా పాప. అన్నం లేకపోయినా ఉంటారు గానీ, ఇట్లాంటివి లేకపోతే ఉండరు గదా! నేను 1 స్పూన్ తిన్నానంతే. నైట్ అయితే అందరూ ప్రశాంతంగా నిద్రపోయారండి. బుడ్డ పాపని తీసుకొనొచ్చారు. తనని పాపం నిద్రపోయినిచ్చినట్లేదు. తనని మాత్రం ఎత్తుకోంది. నేను లేసి చూసేసరికే. ఆ పాపనైతే మా అత్తమ్మ తీసుకుంది. అది మళ్ళా వాళ్ళ మమ్మీ దగ్గరికి అడుగుతుంటే వెళ్ళలేదు. ఆ బుడ్డదైతే మనుషుల్ని చూస్తుంటే నవ్వుతూ ఉంది. కొత్త వాళ్ళని చూసి చాలామంది పిల్లలు ఏడుస్తారు. వాళ్ళ దగ్గరికి పోరు, చిరాకు పెడతారు కదా! ఆ బుడ్డది మటుకు అట్లా లేదండి. అందరి దగ్గరికి వచ్చింది. భలే సరదాగా అనిపించింది. మా వాళ్ళింక దాంతోనే సెటిల్ అయిపోయారు. దాని చుట్టూ తిరుగుతా ఉన్నారు కాసేపు. దాంతో ఆడుకుంటూ ఉన్నారు. మాకు బుడ్డ పిల్లలంటే చాలా ఇష్టం. కొంచెం సేపు ఆడుకోవడానికి వాళ్ళతో వేగాలంటే మటుకు నా వల్ల అయితే అస్సలు కాదండి. అందుకే ఒక్క కూతురుతో ఆపేసుకున్నాను. వాళ్ళైతే బాగా కలిసిపోయారండి మాతో. వాళ్ళ అక్కయితే దీన్నెత్తుకుంటున్నామని అది అలిగి పడుకోనుంది. మా వాళ్ళు కాసేపు అక్కడే ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు గూడా ఆ పాప ముద్దుగా ఉండేసరికి ఆ పాపను ఎత్తుకొని ముచ్చట్లాడుతా ఉన్నారు. వాళ్ళ అక్క మాత్రం పడుకుంది గానీ లేయలేదండి అలిగి పాపం తనని ఎత్తుకుంటున్నారు అందరూ అని జెప్పి తనని తీసుకెళ్ళిపోతామేమో అని. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ 5:30కి అయితే లేచి స్వామివారికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే బయలుదేరేసాము. అక్కడి నుంచి 5:30కి స్టార్ట్ అయితే ఇంటికొచ్చేసరికి 9:15 అయితే అయిపోయింది. వ్లాగ్ అయితే ఇంతే. లైక్ చేయండి.